అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 9వ తారీఖు ఫిబ్రవరి నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారంలో బుధగ్రహము సూర్యగ్రహము తమ యొక్క స్థానాల్ని మకర రాశి నుంచి కుంభరాశిలోకి మారబోతున్నాయి. అక్కడ సుమారుగా నెల రోజులు కుంభరాశిలో ప్రయాణం జరుగుతుందన్నమాట. మరి దీన్ని బట్టి ఎటువంటి మార్పులు వస్తున్నాయి ఏంటి తెలుసుకుందాం. ఈ వారపు గ్రహస్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు కన్యా రాశిలో, రవి బుధ గ్రహాలు మకరం నుంచి కుంభరాశిలోకి, అలాగే శని కుంభరాశిలో, శుక్రుడు రాహు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం కూడా చాలా విశేషంగా కనిపిస్తుంది అనమాట. ఇటువంటి గ్రహస్థితిని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు ముఖ్యంగా ఈ వారంలో మనం చదివేది ఆరుద్ర నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, ద్వాదశ తిథి నుంచి తదియా తిథి వరకు, ఆదివారం నుంచి శనివారం వరకు. ముఖ్యంగా ఈ గ్రహాల పరిస్థితి చూసుకుంటే బుధ గ్రహానికి అత్యంత విలువ ఉంది. మొత్తం జాతకంలో మనం బుధ గ్రహాన్ని కానీ పట్టించుకుంటే ఈ గ్రహానికి అధిపతి మహావిష్ణువు కాబట్టి ఏ జాతకం మనం ముందు చూసినా అందులో బుధుడు ఎలా ఉన్నాడు అని చూస్తాం. బుధగ్రహం కానీ బాగుంటే ఆ జాతకం చాలా వరకు సక్సెస్ అని అర్థం. అలాగే నెక్స్ట్ మంచి గ్రహం ఏదైనా ఉందంటే అది గురువు అన్నమాట. తర్వాత శుక్రుడు, ఆ తర్వాత అర్ధశుభుడైనటువంటి చంద్రుడు అన్నమాట. సో ఈ విధమైనటువంటి జాతక చక్రంలో బుధగ్రహం ఇప్పుడు మకర రాశిలో నుంచి కుంభరాశికి రావటం, అలాగే బుధుడు చాలా సౌమ్యుడు. అందుకే ఈయన మంత్రంలో కూడా మనకి ప్రియాంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామం అనేటువంటి సత్వగుణాన్ని కలిగినటువంటి బుధగ్రహం గురించి మనం ఇంతకుముందే చాలా ఎపిసోడ్లు తెలుసుకున్నాం. ఈరోజు సూర్యుడి గురించి చెప్పాలనుకుంటే సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి 13వ తారీఖు నాడు ప్రవేశిస్తున్నారు. బుధుడు 12వ తారీఖు నాడు ప్రవేశిస్తున్నాడు. అది గమనించాల్సిన విషయం. కుంభరాశిలోకి సూర్యుడు అంటే మనకు తెలుసు, ప్రతి నెల ఒక రాశిని మారుతూ ఉంటారు. ఆయన వెనకాలే బుధుడు తప్పకుండా ప్రయాణిస్తూ ఉంటారనేది మనం ఎప్పుడూ గమనిస్తుంటాం. అన్ని జాతకాల్లో అలాగే ఉంటాయి. ముందు కానీ వెనక్ కానీ మధ్యలో సూర్యుడు కానీ ఎప్పుడు కూడా పక్కపక్కనే ఉంటారు. బుధ గ్రహము సూర్యగ్రహం అన్నమాట. సూర్యుడు అంటే మనకి అత్యంత గొప్ప గ్రహము. ఈ గ్రహం వచ్చేసి అన్ని గ్రహాలకి రాజు, అధిపతి. కాబట్టి కుంభరాశి సూర్యుడికి మంచి స్థానము, ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ అనుకుంటారు కుంభరాశి అంటే శని కదా, శనికి సూర్యుడు పరమశత్రువు అని. కానీ జనరల్గా చూస్తే మకర రాశి కన్నా కూడా కుంభరాశిలోనే సూర్యుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఈ నెలంతా కూడా సూర్యుడి యొక్క పరిభ్రమణం ఇలా ఉత్తరాయణంలోనే సాగుతుంది. కాబట్టి ఇదొక విషయం మనం గ్రహించాలి. ఈ వారంలో శుక్రగ్రహం కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. మీనరాశిలో ఉచ్చస్థితిలో శుక్రుడు ఉండడం కూడా అన్ని రాశుల మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అని తెలియజేయచ్చు. మరి ఈ వారంలో ఈ గ్రహాల స్థితి చూసాం కదా, సేమ్ ఇలాగే మనం పుట్టినప్పుడు కూడా మన గ్రహాల స్థితి ఉంటుందన్నమాట. దాన్నే జాతక చక్రం అని అంటాం. మనం 90లో పుట్టవచ్చు, 80లో పుట్టవచ్చు, ఎప్పుడో పుట్టినా ఆ డేటు టైంని బట్టి ఆ లగ్నం అనేది గుర్తిస్తాం అన్నమాట. లగ్నం అనేది 2 గంటలు ఉంటుంది. రాశి గ్రహించి నక్షత్రాన్ని బట్టి జాతక చక్రం చేయడం జరుగుతుంది. సో మీ జాతక చక్రాలు వెంటనే రెడీ అవుతాయి అన్నమాట. కేవలం 50 పేజీల జాతకాన్ని 15 నిమిషాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పి, పరిహారాలు చెప్పి, జాతకానికి సింపుల్గా ఏ సమస్య ఉన్నా దానికి పరిష్కారం చెప్తాం. కాబట్టి ఈ ఛానల్ పేరు thesimpleastrologer.com అని పెట్టుకున్నాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ముందుగా మేషరాశి వాళ్ళకి 15వ తారీఖు ఫిబ్రవరి నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు 2025 ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ఈ వారంలో సూర్యుడి యొక్క మార్పు మకర రాశి నుంచి కుంభరాశికి రావడం వల్ల మేషరాశి వాళ్ళకి చాలా చక్కటి తెలివితేటలు ప్రదర్శిస్తారు. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటిని చక్కటి పరిష్కారం కనుక్కోవడంలో కృతాకృతులు అవుతారు. పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. విదేశీయానాలు బాగా కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. మనం అనుకున్న గమ్యాన్ని చేరుకోవడం, అలాగే అనుకున్న కాలేజీలో సీటు సంపాదించడం, అనుకున్న సబ్జెక్టులో సీటు దొరకటం అనేది ఈ రాశి వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి కూడా మంచి యోగదాయకంగా కనిపిస్తూ ఉంది. అలాగే బుధగ్రహం యొక్క మార్పు ఇప్పుడు కుంభరాశిలోకి రావటం వల్ల
బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు గతం కన్నా కూడా ఇప్పుడు బాగా లభిస్తాయి. గతంలో కన్నా ఇప్పుడు కాస్త ధైర్యాన్ని ఎక్కువ కలిగి ఉండి నలుగురికి సహాయం చేయడంలో కాస్త ముందుకు వెళ్తామన్నమాట. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా గతంలో కన్నా ఇప్పుడు మంచి ఆరోగ్యం ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. పెద్ద ఇబ్బంది ఏం కనిపించదు. రుణ ఒత్తిడి కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వారంలో కుజుడు ఈ రాశికి సహకరించడం లేదు కాబట్టి, రాస్యాధిపతి కుజుడు కాబట్టి కుజగ్రహానికి రోజు 7 సార్లు మంత్రం చదువుకోవడం, తెల్ల పగడం అనే రాయిని ధరించడం, 7,000 జపాలతో మీకు కావాలంటే మేము ఇస్తాము, ఆ మంత్రాలు కూడా చెప్తామన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఏ పని చేసినా తొందరపాటు పడకుండా ఆలోచించి చేయటం ఎంతైనా మంచిది. ధనస్థానం ఈ వారంలో విపరీతమైన ఖర్చు కనిపిస్తుంది. ఆదాయం కన్నా కూడా ఖర్చు ఎక్కువ. భార్యాభర్తల మధ్య చీటికి మాటికి చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఏదైనా సరే కొనడానికి మంగళవారం తర్వాత బాగుంది. లావాదేవీలు సవ్యంగా జరుగుతాయి, బాగుంటుంది. తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ వారంలో పార్ట్నర్షిప్లో వ్యాపారాలు చేయటానికి అనుకూలంగా లేదు, నష్టపోయే అవకాశాలు ఎక్కువ. ప్రేమికులకు చికాకులు, గొడవలు, మనస్పర్ధలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెళ్ళి కాని వాళ్లకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశము ఉంది. అలాగే ఈ వారంలో అదృష్టం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా బాగుండడం వల్ల పెద్దల నుంచి, తండ్రి నుంచి, మామగారి నుంచి అనేక రకాల సహాయ సహకారాలు లభించడం, విలువైన వస్తువులు సమకూర్చుకోవటాలన్నీ కూడా అదృష్టం, యోగం బాగుండి ధర్మ మార్గాన్ని నడుస్తూ ముందుకు వెళ్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం కానీ, వీసాలు లాంటివి ఏదైనా సరే సమయానికి రావటం, ఇవన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారంలో ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే అందరికీ అనేక లాభాలతో ఈ వారం మంచి వ్యాపారం జరుగుతుంది. వ్యాపారంలో లాభం రావడం వల్ల కుటుంబంలో సంతోషం, ఆనందం బాగా కలిసి ఉంటాయన్నమాట. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఖర్చులు ఈ వారం బాగా అధికంగా ఉంటుందని ముందే చెప్పడం జరిగింది. మేషరాశి వాళ్ళందరూ కూడా అశ్విని నక్షత్రము 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, భరణిలో 4 పాదాలు, కృతిక మొదటి పాదం వాళ్ళు ఏ మంత్రం చదివినా సరే, అశ్విని నక్షత్రం వాళ్ళు ఫలాస పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమం అనే మంత్రాన్ని 7 సార్లు రోజు చదవండి. వైఢూర్యం అనే రాయిని ధరించండి. భరణి నక్షత్రం వాళ్ళు హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమం అనే మంత్రాన్ని 20 సార్లు చదవండి. ఓపెల్ రాయిని ధరించండి. కృతికా నక్షత్రం వాళ్ళు జపా కుసుమ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరణ మంత్రాన్ని చదవండి. మాణిక్యం రాయిని ధరించండి. మీకు శుభం జరుగుతుంది. గోపాలయ్యంగారు.